హాయ్ అండి. వెల్కమ్ టు సిరి వ్లాగ్స్ 13. ఈరోజైతే మనం పోలీ పాడ్యం గురించి మాట్లాడుకుందాం. కార్తీక మాసం చివరికి రాగానే మనందరికీ గుర్తొచ్చేది పోలీ స్వర్గం అండి. కార్తీక మాసం ముగింపు సందర్భంగా భక్తులు తెల్లవారుజామునే లేచి నదీ స్నానాలు చేసి నేతిలో ముంచిన దీపాలతో అరటి డప్పల్లో దీపాలు వెలిగించి నదిలో వదులుతారు. ఈరోజు పోలీ స్వర్గము లేదా పోలీ కథ, ఈ కథ వినటం వల్ల కానీ చదవటం వల్ల కానీ స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని అంటారండి. నదుల్లో దీపాలు వదిలే ముందు ఒక్కసారైనా ఈ పోలీ కథ చదువుకొని దీపాలు వదిలితే మంచిదని అంటారు. ఎన్ని ఆటంకాలు కలిగించిన నిర్మలమైన భక్తితో ఆ శ్రీ మహావిష్ణువును పూజించి పోలీ వైకుంఠానికి చేరుకున్న రోజును పోలీ స్వర్గంగా జరుపుకుంటాము. డిసెంబర్ 1న కార్తీక మాసం ముగుస్తుందండి. కార్తీక మాసం ముగిసిన మరుసటి రోజున ఈ పోలీ పాడ్యంని జరుపుకుంటాము. అలాగే ఈ పోలీ పాడ్యం రోజు 30 ఒత్తులతో దీపాలను వెలిగించటం చాలా ప్రత్యేకమైనది, చాలా మంచిదండి. ఈరోజు దీపదానం చేస్తే చాలా మంచిదండి. ఆ రోజు శివునికి ప్రత్యేకమైన పూజలు అభిషేకాలు చేసినా చాలా మంచిదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.